నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ని చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అక్కడేమో కూటమి ప్రభుత్వం సంబంధించి నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 2 కోట్లు ప్రకటిస్తుంటే, లేదు నేను ఎల్జీ పాలిమర్ సంబంధించిన దగ్గర నేను ₹1 ఆ ₹1 కూడా ప్రభుత్వం ఇచ్చింది 50 లక్షలు, అదే విధంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఇచ్చింది 50 లక్షలు. వాస్తవానికి భూపాల్ ఇన్సిడెంట్ మనం గుర్తు తెచ్చుకుంటే దాంట్లో ఒక్కొక్క వ్యక్తికి, అంటే గ్యాస్ లీకేజ్ ద్వారా జరిగినటువంటి ఇష్యూలో మనం ఒక్కొక్క వ్యక్తికి 10 కోట్లు ఇప్పియొచ్చు అని చెప్పేసి అని దాంట్లో తీర్పు కూడా వచ్చింది. అటువంటిది మనిషికి 10 కోట్లు ఇప్పియాల్సింది కాస్త ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి ఇచ్చినటువంటి మాట కూడా తప్పి ఆయన 143 కోట్లలో ఓన్లీ 30 కోట్లు మాత్రమే ఇప్పించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గతంలో నేను అలా చేశా ఇలా చేశాను మాట్లాడుతున్నాను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పెట్టిన టూర్ సక్సెస్సా కాదా? అదే విధంగా చూసుకుంటే గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎవరిని ఆదుకున్నాడంటే ఏం చెప్తారు? టూర్ సక్సెస్సా కాదా అని అడిగారు కదా, ఒకసారి వీడియోస్ చూడండి. అక్కడికి వచ్చిన జనాలు తిట్టిపోస్తున్నారు. మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పిలిచి మాకు డబ్బులు ఇస్తా ఉన్నారు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అని తిడుతున్నారు. ఆ వీడియో కొంచెం ప్లే చేసి మాత్రం మీరు చూపించాలి. తీసుకెళ్ళినా లేదో కాంగ్రెస్ దగ్గర మధ్యపేట తెచ్చాడా అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? ఇవాళ ఒక్క రోజులోనే ఎందుకు వచ్చాడు అంటే, నిన్న ఎవరినో పంపించాడు కార్మిక సంఘాల నాయకులని. నిన్ననే డౌట్ పడ్డాం కదా. వాళ్ళు వచ్చి ఏం చేశారు, అక్కడ సాక్షి రిపోర్టర్ని పంపించి అతనేమో రికార్డ్ చేస్తూ నవ్వుతూ, అంత సీరియస్ సంఘటన, ఎంత విషాదకరం అండి అది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇవాళ దాని మీద మాట్లాడారా? ఆ అంశాన్ని ఎవడు టచ్ చేయలా వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి. తర్వాత ఏం చేశాడు ఆయన, మీరు ఈ ప్రశ్న అడగండి అని వాళ్ళకి చెప్తూ, వాళ్ళు ఎవరితో ఉన్న ఫోటో ఉంది మీ దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఫోటో కూడా వెయ్యండి. అంటే మనం వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లా. మీరు భోపాల్ ఇన్సిడెంట్ అన్నారు. మధ్యప్రదేశ్లో భోపాల్లో డిసెంబర్ 23, 1984లో జరిగింది. కాంపెన్సేషన్ 89కి వాళ్ళకి తీర్పు వచ్చింది, 470 మిలియన్ల కోట్లు ఇవ్వాలని. కానీ అదంతా కూడా ఇచ్చినట్లేదు సరిగా. అక్కడ కూడా పంపకాల్లో ఇదైతే 2 అధికారులను అరెస్ట్ చేశారు అప్పట్లో. అంటే మీరు నమ్ముతారో లేదో, స్పాట్లో 3800 మంది చచ్చిపోయారండి. అందులో నీళ్లు చేరటం వల్ల అది విషవాయువు బయటకు వచ్చేసింది. ఆ తర్వాత 25,000 మంది చచ్చిపోయారు తర్వాత. అది కాకుండా ఇప్పటికి కూడా, అంటే కనీసం కొన్ని తరాలు గుడ్డివాళ్ళుగా పుట్టేవాళ్ళు, అంగవైకల్యంతో ఇప్పటికీ ఆస్తమాతో బాధపడేవాళ్ళు, స్కిన్, మా ఫ్రెండ్ భోపాల్లో ఉండొచ్చిందండి, అసలు స్కిన్ ఎట్లా మారిపోయింది తెలుసా కాలుష్యానికి. వారు అక్కడ పనిచేసేవారు, నా చిన్నప్పుడు ఫ్రెండ్. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఆలోచించండి. ఇవి మానవ తప్పిదాలో ఏ తప్పిదాలో మనకు తెలియదు. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకి ఇది కావాలని చేశారు, కుట్ర అని ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడారు. ఏమంటాడంటే ఆయన, దీన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ఒక కుట్రలో భాగం అంటున్నాడు. అంటే ప్రైవేట్ పరం చేయడానికి మనుషుల్ని చంపాలండి నిజంగా? అంటే చంద్రబాబు నాయుడు చంపించే మనిషి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు 3 ఫర్నేస్లలో కనీసం 2 ఫర్నేసులు వర్క్ చేయకుండా, ఇంకో ఫర్నేస్ లో కూడా సగం మాత్రమే పనిచేసి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో అంతే వదిలేసి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికి మూతపడిపోయేది. అప్పుడు ప్రైవేటీకరణ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ రోజు చెప్పాడు కదా సిఎస్. అదే విధంగా కూటమి ప్రభుత్వం పెట్టాలనుకున్నాడు, నేను వద్దన్నా నా మీద కక్ష సాధింపు అని. అదే విధంగా అక్కడ కక్ష సాధింపుల చర్యలు ఆయన పైన తీసుకుంటే సిఎస్ పైన, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 24 నెలల్లో 15,000 కోట్లు తీసుకురావడం, 15,000 కోట్లు తీసుకొచ్చేసి ఇప్పుడు కంపెనీ మళ్ళీ లాభాల పాటు. నేను ఏమన్నాడండి, మీరు ఆ డబ్బు తీసుకొచ్చి పెట్టడం వల్లే ఇది జరిగిందని అన్నాడా?
అవును, మీరు తెరిచే మీరు మీరు చంపేశారు. తెలిసే చంపేశారు. అంటే ఇవాళ మీరు రాష్ట్రంలో ఏ ఫ్యాక్టరీలు పనిచేయకూడదు, ప్రజలకు ఏ ఉద్యోగాలు ఇవ్వకూడదు. మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేష్ ప్రైవేటీకరణ చేయడం కోసం, ప్రైవేట్ పరం చేయడం కోసం అని ఎట్లా అంటారు? ఈ మాటకు సమాధానం ఆయన చెప్పాలిగా నాగేశ్వర్. ఇప్పుడు ఇది కూడా ఆరోపణగా, ఇది ఆరోపణేగా. మొన్న అమిత్ షా గారి టాపిక్ కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి కాదండి, టాపిక్ మరి ఇప్పుడు వాళ్ళ మనిషి అన్నాడు కదా, మీరు తెరవటం వల్లే ఇంతమంది చచ్చిపోయారంటే మరి దానికి కూడా సమాధానం ఇవ్వాలిగా ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇప్పుడు చర్చకు పిలుస్తున్నాడు, అందరూ రండి ముఖ్యమంత్రి, అందరూ రండి ఉప ముఖ్యమంత్రి, నేను చర్చకు వస్తాను అని ఏదో బస్తీ మీద సవాల్ అన్నట్టుగా అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆయనకి ఆంధ్రాలో జరిగిన ఇష్యూ ఎందుకండి? అది ఆయనే చెప్పాలి. అంటే ఇక్కడ మరి ఇప్పుడు ఇక్కడ ప్రాంతాలు ఉండవు, ఇక్కడ ఏది పని చేయకపోయినా పర్వాలే, పని చేసినా పర్వాలే, ఇక్కడ ప్రభుత్వాలు ఎలా ఉన్నా పర్వాలే. అంటే అక్కడ దాదాపు 1500 కోట్లకు సంబంధించి గండిపేట చెరువుల్లో కబ్జాలు వైసీపీ నేతలు చేసేది ఒక పట్టించుకోవట్లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడరు, ఇంకో సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడు. ఈ సో కాల్డ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూఎవర్ ఇట్ ఈస్, ఎవ్వడు దాని మీద నోరు ఎత్తట్లే. 1500 కోట్లు, నేను 11 అంటే మీరు కాదంటారు, 1100 కాదు 1500 అని. సరే ఎన్నో కొన్ని వందలు మొత్తానికి. ఆ బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన గురించి ఎవడు మాట్లాడటల్లా. ఇప్పుడు ఆ బొల్లా బ్రహ్మనాయుడిని పక్కకి తప్పించడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ డైవర్ట్ చేయడానికి, ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆయన ఏమంటున్నాడు, మీరు 2 కోట్లు ఎందుకు ఇస్తారు వాళ్ళకి, ఏంటి 1,75,00,000 1,25,00,000 వస్తుంది వాళ్ళకి కాంపెన్సేషన్ ఆల్రెడీ, దాని మీద మీరు ఇచ్చిందే ఉంది, గవర్నమెంట్ ఇస్తుంది లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అంటూ, మీరు కళ్ళు మూసుకోండి 3 ఏళ్లలో నేను వచ్చేస్తాను, నేను ముఖ్యమంత్రిని అవగానే నేను లాళ్లలో మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, మీరు ఈ డబ్బులు తీసుకోకండి వెనక్కి ఇచ్చేయండి. ఈ డబ్బులు అంటే 2 కోట్లు, 2 కోట్లు మీరు అసలు తీసుకోవద్దు, నేను వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు ఇస్తాను. 1 కోటి ఎక్కువ 2 కోట్లు ఎక్కువ అంటే నాకు తెలియదు, మరి లెక్కలు రావేమో. మరి ఆయనకి లెక్కలు రాకపోతే రాకపోయాయి, చుట్టూ చప్పట్లు కొట్టిన వాళ్ళకైనా రావాలిగా. మరి వాళ్ళు నిజంగా ఉద్యోగస్తుల, నిజంగా బాధితుల, మరి నాకైతే అర్థం కాలేదు. ఏం సార్ అంటే ఈ మధ్య కాలంలో అటు ఏదైతే అమరావతి రైతులు అని చెప్పేసి వాళ్ళ భూములకు రేట్లు రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటుంటే, అక్కడ దాకా వెళ్ళిన సమస్య చెప్పుకుంటే ఏం పర్లేదు మావిగాని డెవలప్ చేద్దాం అన్నారు. సో ఇప్పుడు వీళ్ళు అనుకుంటుంటా నేను వచ్చేస్తా ముఖ్యమంత్రిగా అంటున్నా. అంటే వీళ్ళు అనుకుంటున్నటువంటి ఒక ఏరియానేమో ఇక్కడ ఉంది, మావిగని చెప్పేటువంటి ఒక ప్రాంతం ఇక్కడ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఒక అమరావతిలోనే కలుస్తుంది కాబట్టి వీళ్ళకి రేట్లు పెరిగాయి. అదే ఈ ప్రాంతాన్ని వదిలేసి మావిగన్ అని చెప్పి తీసుకుంటే వీళ్ళు ఎక్కడ కాకుండా పోతాయి ఆ భూములు. సో దానికి వాళ్ళు భయపడి మళ్ళీ ఏమంటే వచ్చి సేకరణ వద్దు, భూ సమీకరణం ఇచ్చారు అంటే అది ఫెయిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఒక మా తాత మంచోడు, మా నాన్న మంచోడు, నేను అంతకన్నా మంచోడు, అది ఫెయిల్ అయిపోయింది. అదే విధంగా చూసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మీరు తీసుకుంటే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి ఇష్యూ అది ఫెయిల్ అయిపోయింది. ఇలాగా ఈరోజు మళ్ళీ ఏదైతే ఇక్కడ చేస్తున్న వైజాగ్ స్టీల్కి సంబంధించిన చేస్తున్న ఇష్యూ కూడా అట్టర్ ఫ్లాపా కాదంటే ఏం చెప్తారు? అసలు మన అది ఆ ఇష్యూ గురించి అసలు మాట్లాడుకోవాలా? అట్టర్ ఫ్లాపా మీరు ఏమంటే అది. ఎందుకంటే అసలు ఎందుకు పెట్టాడు అంటే బొల్లా బ్రహ్మనాయుడు టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం. తర్వాత వీళ్ళు 2 కోట్లు ఇచ్చేస్తే, నేను అప్పట్లో 50 లక్షలే ఇచ్చాను ప్రభుత్వం తరఫున, 50 లక్షలు ఎల్జీ పాలిమర్స్ ఇచ్చారు, వీళ్ళు 2 కోట్లు ఇస్తే వీళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అయిపోతారు, అందుకని 3 ఏళ్ళు కళ్ళు మూసుకోమంటే మనం వస్తామో రావో తర్వాత సంగతి, ముందు ఇది ఇవ్వకుండా చేసిన వాళ్ళం అవుతాంగా. నేను వచ్చా 1 కోటి రూపాయలు ఇస్తానన్నాను, ఇస్తానో లేదో వాళ్ళకి తెలియదు, కానీ వరద బాధితులు కూడా ఇస్తానన్నాను. అంటే మాకు దాని మీద చర్చ జరుగుతోందండి, కమిటీ వేశారు, వాళ్ళు డిసైడ్ చేయలేదు ఇంకా. మళ్ళా ఇంకొక వరద ఏదైనా వస్తే అప్పుడు ఆలోచిస్తారు, అప్పుడు ప్రకటిస్తారు. ప్రకటనలే ఉంది, నాలుక మీద ఉంటాయి. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ హిట్టా ఫట్టా అంటే మీకు అర్థమైంది ఫట్టని. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దరిదాపులకు రావద్దు అని చెప్పేసి కోరుకుంటున్నారు. అదే విధంగా వైజాగ్ సంబంధించినటువంటి ఒక బాధితులను పరామర్శిస్తున్నప్పుడు కూడా సీఎం అని అరిచారండి. ఈ మధ్యన లేదన్నాను కదా, మొన్ననే అనుకున్నాం, అందుకని మీరు అనుకోకండి నేను అర్పిస్తున్నాను అర్పించాడు. అవును, అదిగాక అక్కడ వారితో మాట్లాడుతున్న బాధితులతో వాళ్ళు చాలా వరకు సీరియస్ అయ్యారు, కానీ అది సౌండ్ బయటికి వినిపించకుండా వాళ్ళు మైకులు ఆపేసినటువంటి పరిస్థితి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏది పట్టినా సరే అది పామై కరుస్తుంది. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.